ఉమామహేశ్వరరావు బలం ఎక్కువగా ఉంది. పోయినసారి కేవలం 25 ఓట్లతో ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఖచ్చితంగా బొండా ఉమామహేశ్వరరావు గెలుస్తారని చెప్పేసి కొంతమంది చెబుతారు. దీంట్లో మీరేం చెబుతారు? రారండి, జగన్ గారే గెలుస్తారు. మన వెల్లంపల్లి సీనాన్న సీట్ ఇచ్చారు, ఆయన్ని గెలిపిస్తాము. ఇప్పుడు టీడీపీ వాళ్ళు గెలుస్తాను అంటున్నారు. వాళ్ళు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? వాళ్ళ ఇంటికి 1500 ఎంతమంది ఉంటే అంతమంది 1500 ఇస్తారన్నారు. వాళ్ళు ప్రభుత్వం డబ్బులేగా వాడేది. ఇప్పుడు జగన్ గారు ఏదో ఖర్చు పెట్టేశారు, అప్పులు చేశారు, ఇచ్చేస్తున్నారు అన్నారు. వాళ్ళు ప్రభుత్వం డబ్బులు కాకుండా వాళ్ళ సొంత డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? కాదుగా, వాళ్ళు ప్రభుత్వం డబ్బులే ఇస్తారు. ఇప్పుడు వాలంటీర్లు ఏమైనా పెట్టారు? జగనన్న పెట్టారు. వాలంటీర్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు? వాలంటీర్లు ఉంటేనే కదా అన్నీ సాగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రజలకు దృష్టిలో జగనన్నే ఉన్నారు. ఆయనదే గెలుపు. ఆయనకి ఈసారి ఓటేస్తేనే మనం అందరం బాగుంటాము. అది. సో ఇది ప్రస్తుతం పరిస్థితి. మరికొంతమంది మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ మీరు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? మీ ఓటు ఎవరికి వేస్తారు? మాకు జగనన్న వస్తారండి. ఎందుకంటే ఆయన పథకాలన్నీ బాగున్నాయి. ఇంకా ఈ టీడీపీ చెప్పిన మాటలు మేము ఎప్పుడు నమ్మలా, ఎప్పుడు స్వీకరించలా. మా జగనన్న పథకాలన్నీ మేము స్వీకరిస్తున్నాం. అమ్మఒడని, పెన్షన్లని, చేయూతలని అన్నీ స్వీకరించాం. మేము ఆయనకి ఓటేస్తాం. మీకేం పథకాలు వచ్చినాయి? మాకు పెన్షన్ వచ్చిందండి, ఒంటరి మహిళ పెన్షన్ వచ్చింది. మా అమ్మాయికి అమ్మఒడి పథకాలు వచ్చినాయి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ చేయూతలు అవన్నీ వస్తున్నాయి. డోక్రా మహిళలకి అన్నీ వస్తున్నాయి. దానివల్ల మేము అందరం జగనన్నకి ఓటు వేస్తాం. మన వెల్లంపల్లి శ్రీనివాసరావుని గెలిపించుకుంటాం. పోటీ బొండా ఉమామహేశ్వరరావు, వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ, బొండా ఉమామహేశ్వరరావు జగన్మోహన్ రెడ్డికి పోటీ, చంద్రబాబు నాయుడు జగన్ పోటీ. ఆయన పోటీ వచ్చినా మనకు సరి లేరండి. అసలు మనకు సరి లేరు. మన మైనార్టీ అందరూ కానీ వేరే కానీ అసలు అందరైతే ఉన్నాం మేము. మనకు కంపల్సరీ ఆ జగనన్నకి ఓటు వేపిస్తాం కూడా. అదే ముఖ్యంగా మా మైనార్టీ వాళ్ళ పథకాలు కూడా అన్నీ రానిస్తున్నారు. అవి కూడా మేము తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ పథకాలు కూడా చాలా, ఈ బోండా ఉమ్మ గారు చాలా పథకాలు ఆపారు. అవి కూడా మాకు తెలిసినాయి. కానీ మాత్రం అవన్నీ మాకు ఇచ్చే లెక్కన మనం చేస్తున్నాం. హైదరాబాద్లో కూడా చాలామంది పోరాడుతున్నారు. అవి కూడా మేము స్వీకరించుకుంటాం. మేము జగనన్నని గెలిపించుకుంటాం. ఇటు వెల్లంపల్లి అన్న కూడా చాలా ఇచ్చేస్తున్నారు మాకు కూడా. ఆయన కూడా మేము గెలిపించుకుంటాం. ఓకే. మరికొంతమంది ఉన్నారు ఇక్కడ మాట్లాడేది. మరికొంతమంది సిద్ధంగా ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బరిలో బొండా ఉమామహేశ్వరరావు గెలుస్తాడా, వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుస్తాడా అనేది నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ? బొండా ఉమామహేశ్వరరావు గెలిచే అవకాశాలు, వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచే అవకాశం ప్రజలుగా మీరు ఎటువైపు ఉన్నారు? 25,000 మెజార్టీతో ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారండి. ఎందుకని అంటే జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు, ఆయన వెస్ట్లో చేసిన అభివృద్ధి, ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన ఎన్ని టెంపుల్స్కి అయితే సహాయం చేశారు, ఎన్ని టెంపుల్స్ పునర్నిర్మించారు, ప్లస్ వెస్ట్లో మైనార్టీలకే కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ న్యాయం చేశారండి. ఆయన సెంట్రల్ కాన్స్టిట్యున్సీకి వచ్చి మాకు ఇంకా అభివృద్ధి చేస్తారు, జగన్ అన్న ఇంకా కొత్త పథకాలు ఉన్న పథకాలను అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తున్నారు. సో ఖచ్చితంగా 25,000 మెజార్టీతో మన సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో వెల్లంపల్లి శ్రీను గారు గెలుస్తారని మేము నమ్ముతున్నామండి. ప్రజలు కూడా అదే అంటున్నారండి. ప్రజలందరూ బొండా ఉమామహేశ్వరరావు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అంటున్నారు. బొండా ఉమ్మ గారు నామినేషన్ వేసినట్టే ప్రజలు తెలియదండి. నామినేషన్ వేసినట్టే తెలియదు ప్రజలకి. ఎప్పుడు వేసాడో ఎవరు వేసారో కూడా తెలియదు. ఇద్దరితో వెళ్ళి నామినేషన్ వేసి వచ్చాడు. అర్థమైందండి. అతనికి ఇది కూడా లేదు, ధైర్యం కూడా లేదు. 100% అండి. 25,000 మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలుస్తారు. జగన్ గారిని మళ్ళీ ప్రజలు ఆదరించి బంపర్ మెజార్టీతో చీఫ్ మినిస్టర్ని చేస్తారండి.